నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ బలిఘట్టం బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ పెద్ద చెరువు ప్రాంతంలో 108 అడుగులతో నిర్మించబోతున్న శివ పార్వతుల విగ్రహంతో రైతులకు నష్టం కలుగుతుందని అన్నారు. ఏదైతే పెద్ద చెరువులో 108 అడుగుల పార్వతీ పరమశల విగ్రహ నిర్మాణానికి పూనుకున్నారో దానివల్ల ఈ ప్రాంత రైతులకు నష్టం జరుగుతుంది, ఈ ప్రాంతాలకు రైతులకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశం మీద ఏదైతే 108 అడుగుల విగ్రహం పార్వతీ పరమశివ విగ్రహం ఉందో ఈ పుణ్యక్షేత్రమైన బలిఘట్టంలో నిర్మాణం చేయాలని చెప్పి బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు పూజలు చేయడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, ఒకసారి బలిఘట్టం గురించి ఒకసారి మనందరికీ తెలిసినప్పుడు కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులో మన బలిఘట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి కూడా ఆలయం అవుతాయి. అయితే దీని ప్రత్యేకత కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఏదైనా సాధారణంగా నదులు తూర్పు వైపు ప్రవహిస్తాయి. అక్కడ కాశీలో గంగానది అయితే పశ్చిమ దిశగా ప్రవహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వరహా నదిలో కూడా బలిఘట్టు వరహా నది కూడా ఉత్తరం నుండి దక్షిణానికి వచ్చి ఆలయం ఎక్కడైతే ఉందో ఆలయం దగ్గర పశ్చిమ దిశగా మరుగుతుంది. అందుకనే దీన్ని దక్షిణ కాశీగా పిలువబడుతుంది పురాణాల్లో. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఆనాడు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేసేవారని చెప్పి పురాణాలు చెప్తుంది. అందుకనే బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం అని చెప్పి పేరు రావడం జరిగింది. దీంతో పాటు గర్భాలయంలో శివుడి తాలూకా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే బయట నంది విగ్రహం వేలాది మంది అందరూ కూడా ఇక్కడ ఉత్తరవాహినిలో స్నానాలు చేసి ఇక్కడ దర్శించుకుంటే దేవుని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క నమ్మకం. మహాశివరాత్రి చూస్తే ఈ రోజు వేలాది మంది భక్తులు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇంత చేసుకోవడం జరుగుతుంది దర్శనం. అంటే ఇంత ప్రతిష్టాత్మకంగా కలిగిన బ్రహ్మలింగేశ్వర స్వామి. ఈ స్వామితో పాటు ఈ పక్కనే లక్ష్మీదేవి ఆలయం ఉంది, పక్కనే శనీశ్వర ఆలయం ఉంది, ఈ పక్కనే అన్నవరం దేవస్థానం ఆలయం ఉంది, పాకలపాడు ఆశ్రమం ఉంది. అంటే ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా బలిఘట్టం ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక ప్రాంతంగా గుర్తించబడింది. అందుకే మేము కోరేది ఏంటంటే ఈ రోజు రైతులకు నష్టం జరుగుతుంది కనుక పెద్ద చెరువులో 108 అడుగుల విగ్రహం పెట్టడం వల్ల అక్కడ నష్టం జరుగుతుంది కనుక అన్యాయం జరుగుతుంది కనుక ఆ 108 అడుగుల పార్వతీ పరమేశ్వర విగ్రహాన్ని ఇక్కడ పుణ్యక్షేత్రంలో బలిఘట్టంలో చేయాలని చెప్పి ఇక్కడ విగ్రహం నిర్మాణం చేయాలని చెప్పి మేము పూజా కార్యక్రమం చేయబడడం జరిగింది. అయితే ఈ విధంగా ఈ బలిఘట్టంలో 108 అడుగుల విగ్రహం పెట్టడం వల్ల ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందడమే కాకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఆర్థికంగా ముఖ్యంగా చిరు వ్యాపారస్తులందరూ కూడా ఎంతో బలపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ అందుకనే మేము అందరం కూడా కోరేది ఏంటంటే రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులకు అన్యాయం జరగకుండా 108 అడుగుల విగ్రహాన్ని పెద్ద చెరువులో పెడుతున్న విగ్రహాన్ని బలిఘట్టమైన పుణ్యక్షేత్రంలో ఏదైతే సృష్టి క్షేత్రం అంటున్నారో ఆ సృష్టి క్షేత్రం